బ్రేకింగ్ చూస్తూ ఉన్నాం. ఇంకా పోలింగ్ కొన్ని చోట్ల కొనసాగుతూ ఉంది. వేళ్ల మీద లెక్కేసే ప్రాంతాలైనప్పటికీ కూడా వందల సంఖ్యలో ఇంకా ఓటర్లు బారులు తీరినటువంటి పరిస్థితి. అలాంటి ఒక పోలింగ్ కేంద్రానికి మంగళగిరి నియోజకవర్గంలోని తాడేపల్లిలో గల క్రిస్టియన్పేట పోలింగ్ కేంద్రానికి లోకేష్ చేరుకున్నారు. అక్కడ పరిస్థితిని సమీక్షించడానికి. ఈ నేపథ్యంలో అక్కడ ఉన్న వైసీపీ కార్యకర్తలు ఆయనకు వ్యతిరేకంగా, ఈయన కార్యకర్తలు ఆయనకు అనుకూలంగా వాగ్వాదాలు చేయడం, స్లోగన్స్ ఇవ్వడంతో ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. దృశ్యాల్లో చూడవచ్చు, అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ తోటి, అధికారులతోటి లోకేష్ మాట్లాడుతూ ఉన్నారు. లోకేష్తో పాటు భారీ ఎత్తున కార్యకర్తలు రావడంతో అక్కడ గందరగోళం ఏర్పడింది. అక్కడ ఉన్నటువంటి వైసీపీ కార్యకర్తలు లోకేష్కి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మంగళగిరి నుంచి పోటీ చేస్తున్న విషయం తెలిసింది. మంగళగిరిలోని కొన్ని పోలింగ్ బూతుల్లో ఇంకా పోలింగ్ కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని సమీక్షించడానికి లోకేష్ అక్కడికి వెళ్లిన తరుణంలో అక్కడ జోటు చేసుకున్నటువంటి దృశ్యాలను, వాగ్వాదాన్ని మనం చూస్తూ ఉన్నాం ప్రస్తుతం. Morning. Where is the department? I have never seen such bad elections. The police department. ఎంత పంపించారండి స్లోగన్స్ ఇస్తే? అరే అది చెప్పేదాకా నేను వస్తే నా పైన దాడి తీస్తే ఇప్పుడు పొద్దున్న నుంచి ఇప్పుడు ఈ బూత్లో ఓటర్లు అందడుతున్నారు. ప్రభుత్వం పరంగా మీరు ఏం చేస్తున్నారు? చేయాల్సిన ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కనీసం నీళ్ళివ్వకపోతే ఇప్పుడు నేను చేయాలి అవన్నీ. ఎక్కడ స్పందించారండి? ఎవరు వచ్చారండి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నుంచి? ఎవరు రాలేదు, ఎవరు పట్టించుకోలేదు. ఏం జరుగుతుందో పట్టించుకోరు. దాడి చేసే ప్రయత్నం జరుగుతున్న పోలీసులు కూడా ఎవరు వచ్చి అడ్డుకునే ప్రయత్నం అయితే చేయలేదు కదా. పోలీసులు అనిలిపోమంటున్నారండి బయటికి. నేను తప్పు చేశాను, పోలీసు వాళ్ళు మేము తప్పు చేశాం, మమ్మల్ని బయటకు వెళ్ళమంటున్నాను. నేను అభ్యర్థిగా వాట్ ఈస్ ద మిస్టేక్ ఐ హావ్ డన్? నేను తప్పేం చేశాను? ఇక్కడ వైకాపా వాళ్ళు తప్పు చేశారు. ఇక్కడ సాక్షి విలేకరి వైకాపా కార్యకర్తలు వచ్చి నా పైన దాడి చేసి గంజి చిరంజీవి ఇక్కడ ఎక్కడ నుంచి ఉంటా, ఎట్లా నుంచి నేను అడిగితే చెప్పే చీఫ్ ఏజెంట్ అర్హత ఉందంటే నా పైన దాడికి వస్తే ఎంతవరకు కరెక్ట్? ఇది అందుకే నేను బయటకు నడిచాను కదా. పోలింగ్ బూత్ నుంచి 100 మీటర్ల దూరం వెళ్ళమన్నారు. నేను వచ్చాను. లా అండ్ ఆర్డర్ కంట్రోల్ తీసుకొచ్చడానికి పోలీస్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా బాధ్యత. లెట్ దెమ్ బ్రింగ్ ఇట్ ఇంటూ మన లా అండ్ ఆర్డర్ కంట్రోల్కి తీసుకురమ్మనండి. అంటే పోలింగ్ డిస్టర్బ్ చేయాలా? ఇప్పుడు మంగళగిరిలో శాంతియుత వైకాపా లక్ష్యం అదే. ఈ బూత్ లో సార్, ఈ బూత్ లో ఇంకా 1000 మంది ఓటర్లు ఓటేయాలి. ఒక నిమిషం అండి, నేను గొడవకు దిగానా? మీరు వచ్చారు నాతో, మీరు అందరు ఉన్నారు, నేను గొడవకు దిగానా? నేను శాంతియుతంగా వచ్చాను, మీరు నాతో వచ్చారు, వాళ్ళు గొడవ దిగారు. ఒక సాక్షి విలేకరి వచ్చి నా పైన దాడి చేసి ఈ గంజి చిరంజీవి గారిని అడిగా, నాకు అర్హత ఉంది, నాకు క్యాండిడేట్ అండి. గంజి చిరంజీవి గారు ఇక్కడ ఎలా ఉన్నారంటే నా చీఫ్ ఏజెంట్ ఆయన. 5-6 వైకాపా కార్యకర్తలు వచ్చి నా పైన దాడి చేస్తే ఇంకొక ముఖ్యమంత్రి తనయుడిని, ఒక కేబినెట్ మంత్రిని, ఒక మంగళగిరి అభ్యర్థిని నాకే ఇట్లా హ్యూమిలేషన్ చేస్తున్నారంటే ఇంకా రాష్ట్ర వ్యాప్తంగా ఓటర్లు ఎట్ చేశారు. కోడే శివప్రసాద్ రావు గారు మీరు అటాక్ చేశారు. 2 తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు చంపారు. ఎంత అన్యాయం అండి ఇది? ఇప్పుడు జరిగిన సంఘటనలు అన్నిటి మీద కూడా ఎటువంటి చర్యలు తీసుకోవచ్చు? అంటే పార్టీకి ఏమైనా నిర్ణయం తీసుకుంటారా సార్? అధ్యక్షుల వారి దృష్టికి తీసుకెళ్తాం. మేము తప్పనిసరిగా కార్యాచరణ తొందరలో ప్రకటిస్తాం. ఇది చాలా సీరియస్గా తీసుకుదలుచుకున్నాం. అంటే ఎన్నికల కమిషనర్ కూడా పొద్దు నుంచి కూడా చూడడం జరుగుతుంది. అన్ని క్లియర్గా ఉన్నాయి, ఒక 25 సంఘటనలు తప్ప ఇంకేం జరగలేదు అని చెప్తా ఉన్నారు. అన్ని ఈవీఎంలు కూడా పనిచేసినారు. మీరు స్వయంగా ఇక్కడ కూడా చూశారు. ఎక్కడ పనిచేసినాయి ఈవీఎం? మా నియోజకవర్గంలో 7 ఈవీఎంలు పనిచేయాలి. 1 గంట వరకు పోలింగ్ జరగలేదు. దానివల్ల ఏంటి ఇప్పుడు ఎక్కడ పని జరగనీయలేదు. ఆడగడుగునా మన ఇబ్బంది పెడుతున్నారు, ఆడగడుగునా మమ్మల్ని ఇబ్బంది పెట్టారు. సార్ వీవీప్యాట్ మార్చాక 2.5 గంటలు పట్టిందండి, పోలింగ్ ఆఫీసర్ చెప్పారు. ఏం తప్పు చేశాం మేము? ఇప్పుడు మీరు నాతో వచ్చారు కదా, ఏం తప్పు చేశానా నేను? డిడ్ ఐ బ్రేక్ ఎనీ లా? నేను అక్కడ గొడవ దిగానా? అరే సాక్షి విలేకరి ఒక తెలుగుదేశం పార్టీ అభ్యర్థి మీద దాడి ఎటు చేస్తాడండి? పోలీసులు ఏమన్నారు, సార్ మీరు ధర్నా చేయొద్దు, లా అండ్ ఆర్డర్ ఇష్యూ అవుతుంది, 100 మీటర్ల దూరం రండి. ఐ హావ్ స్టేడ్ 100 మీటర్స్. నాకు తీసుకొచ్చి ఎక్కడి నుంచి నేను నుంచిన వాళ్ళు క్లియర్ చేయాలి కదా. ఎలక్షన్ కమిషన్ ఎక్కడుంది?
You clear anyone, sir? No, I am sitting here. I have right as candidate. Sir, I am candidate. He is the chief agent. He is independent, Sarpana. He has his own thing. How can you ask me to leave? Why are you breaking the constitution? 100 meters, sir. 100 meters. 100 meters. Candidate can be anywhere, sir. No, I'm sorry. You cannot do it. No, I am not. I am cooperative. You can clear anyone. So, I'm at 200 meters. You clear.